వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. అధికారం కోల్పోయాక ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ పార్టీకి రాజీనామా చేయగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడుతున్నట్లుగా సమాచారం. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నారని తెలుస్తుంది. త్వరలోనే టీడీపీలో మోపిదేవి చేరుతారని ప్రచారం జరుగుతుంది. కాగా ఇప్పటికే మంత్రి అనగానితో మోపిదేవి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీపై మోపిదేవి అసంతృప్తిగా ఉన్నారు. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వైసీపీలో ముఖ్య నాయకులందరూ కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తా ఉన్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే మున్సిపాలిటీలు, నగరంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో మున్సిపాలిటీలు మొత్తం కూడా టీడీపీ వశం అవుతా ఉన్నాయి. ఇప్పటికే చాలా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మున్సిపాలిటీలు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎన్డీఏ కూటమిలోకి వచ్చి ఆ ఎన్డీఏ కూటమి తరఫున చైర్మన్లు అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత గాని, ఆ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ఆ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళల్లో ఆ టాప్ 5 నెంబర్లో ఒకలైన మోపిదేవి వెంకటరమణ కూడా రాజీనామాకి సిద్ధమన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే మోపిదేవి వెంకటరమణకి సంబంధించి రేపల్లె నియోజకవర్గానికి టికెట్ గత ఎన్నికల్లో కేటాయించలేదని ఆయన కొంత మనస్తాపం చెందాడు. మనస్తాపం చెందిన నేపథ్యంలో ఆయన కొంచెం సముదాయించి ఆయనకు మరలా రాజ్యసభ ఇచ్చే ఉద్దేశంతో ఆయనకి ఇవ్వలేదన్నట్లు కూడా కొంతమేరకు మోపిదేవిని బుజ్జగించిన ఆ ఎన్నికలలో తన కృషి, తన పట్టుదల వైసీపీ పార్టీని గెలిపించేందుకే రేపల్లె నియోజకవర్గంలో ప్రయత్నించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే తనకి 2024 ఎన్నికలకు సంబంధించి ఆ టికెట్ ఎందుకు కేటాయించలేదని ఆయన మనస్తాపం చెందినట్లు తెలుస్తా ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీలోని కీలక నేతలందరూ కూడా ఆ ఎన్డీఏ కూటమిలో చేరటానికి అయితే అటు టీడీపీ లేకపోతే బీజేపీ లేకపోతే వైసీపీ ఆ 3 పార్టీల్లో ఎవరికి దొరికిన వాళ్ళని వారు పట్టుకొని అడుగులు ముందుకేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ టీడీపీ పార్టీ ఒక్కటైతే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళలేక వైసీపీ పార్టీలోనే ఉండే వాళ్ళని అనుకోవచ్చు. ఎన్డీఏ కూటమికి 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు జనసేనకు వీలైతే జనసేన, బీజేపీకి వీలైతే బీజేపీ, 2 వీలు కాకపోతే టీడీపీ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళటానికైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులందరూ కూడా క్యూ కడుతున్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ త్వరలో వైసీపీకి రాజీనామా చేయనున్నారని తెలుస్తుంది. టీడీపీలో చేరడానికి ఆయన చంద్రబాబుతో మాట్లాడుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మోపిదేవి రాజీనామా ప్రచారంపై ఇంతవరకు మోపిదేవి వెంకటరమణ గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని, ఆయన సన్నిహితులు ఎవరు కూడా స్పందించకపోవడం గమనార్హం. దానికి సంబంధించి ఎవరు ఖండించకపోవడం గమనార్హం. అందుకే మోపిదేవి వెంకటరమణ పార్టీ వీడటంపై ప్రజలందరూ కూడా నిర్ధారణకు వస్తా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదై జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి కంటే 2 రోజుల ముందు మోపిదేవి వెంకటరమణని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మోపిదేవి వెంకటరమణని జైలుకు పంపించిన 2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల పాటు ఇద్దరు కూడా జైలులో గడిపిన వైనం ఉంది. ఇరువురు కూడా ఎవరైతే మోపిదేవి వెంకటరమణ గాని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, ఇరువురు కూడా దాదాపు కొన్ని నెలల పాటు జైల్లోనే వాళ్ళిద్దరూ షటిల్ ఆడుకోవటం గానీ, కలిసి కూర్చోవటం గానీ, మాట్లాడుకోవటం గానీ, ఒకరికొకరు తోడని చెప్పుకోవచ్చు. దాదాపు సంవత్సర కాలం పైనే ఆ ఇరువురు కూడా జైల్లో కలిపిన నేపథ్యం. అయితే వైసీపీ ప్రభుత్వం రాగానే మోపిదేవి వెంకటరమణకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారని చెప్పుకోవాలి. 2019లో ఆయనకి మొదటగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎన్నికలకు సంబంధించి. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా మోపిదేవి వెంకటరమణ ఓడిపోయారు. అయితే కేబినెట్ లోకి
మోపిదేవి వెంకటరమణ వెంటనే కేబినెట్ లోకి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఆయన్ని మొదటి కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆయన కొంత మేరకు కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ ఆ తర్వాత ఆ మంత్రి పదవి రాజీనామా చేయించి రాజ్యసభకి పంపించడం కూడా కొత్తమేరు పని చెప్పుకోవాలి. రాజ్యసభ సభ్యులుగానే ఉన్నారు ఆయన ప్రస్తుతం కూడా. అనంతరం రాజ్యసభకు జగన్ పంపించిన నేపథ్యంలో వైసీపీలో కీలక బీసీ నాయకుడిగా కూడా ఆయన చలామణి అవుతా ఉన్నారు. అది ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ పార్టీలో కలకలం రేగుతుంది. కానీ ఏ ఒక్కరు ఆయనపై సాగుతున్న ప్రచారంపై ఇటు వైసీపీ నాయకులు గాని అటు మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులు గాని ఎవరు కూడా మాట్లాడకపోవడం, స్పందించకపోవడం గమనం. అయితే ఇలా ఈ నేపథ్యంలోనే ఆ టీడీపీకి ఒక్క సభ్యుడు కూడా ఆ రాజ్యసభలో లేకపోవడం, వైసీపీకి సభ్యులకి గాలం వేసేందుకే టీడీపీ ప్రయత్నిస్తుందంటూ కూడా గతంలో వైసీపీ నాయకులే మాట్లాడిన నేపథ్యంలో ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులు టీడీపీ కూడా కావాలి కాబట్టి మోపిదేవి వెంకటరమణ అనేది తీసుకుంటారనే ఆ ప్రచారమే ఎక్కువ శాతం కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ ముఖ్యంగా టీడీపీ ప్రయత్నిస్తున్న చెప్పుకోవచ్చు. 3-4 వైసీపీ సభ్యులు ఆ టీడీపీతో టచ్ లో ఉన్నారనే ఇప్పటికే చాలా మంది టీడీపీ నాయకులు చెప్పిన నేపథ్యం. అయితే రాజ్యసభలో వైసీపీతో పాటు బీజేపీకు సన్నిహితంగా వైసీపీ ఉంటుందని చెప్పుకోవచ్చు. టీడీపీలో వైసీపీ సభ్యులు చేరికపై బీజేపీ కూడా ఎలా స్పందించిందనే దానిపై ఇప్పుడు మొత్తం ఉత్కంఠంగా ఉంది. రాజ్యసభ సభ్యులు ఇటు టీడీపీకి కానీ అటు బీజేపీకి కానీ ఇరువురికి కావాల్సిన నేపథ్యంలో వీరిద్దరు స్పందన ఎలా ఉంటది అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని ప్రధాన నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వారందరూ కూడా పార్టీని వీడటం మాత్రం వైసీపీలో కలకలం సృష్టిస్తుందనే చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.